వారం రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్షన్‌లు 'పుష్ప 2'. ఇప్పుడు 'పుష్ప 2' ఆస్కార్ రేంజ్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్న పరిస్థితి. ఒక సినీ క్రిటిక్‌గా ఏం చెప్తారు? నిజంగా ఆస్కార్ లెవెల్‌కెళ్ళే అవకాశం ఉందా 'పుష్ప 2' అంటే ఏం చెప్తారు? ప్రతిభ ఒక మంచి పాత్రలో దాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ప్రతిభ కనబరిచినటువంటి ఏ కళాకారుడికైనా సరే అవార్డు అనేది దక్కాలి. అదొక పురస్కారం. ఆస్కార్ విషయానికెళ్తే ఇప్పుడు తన బరిలో ఉన్నటువంటి కొన్ని సినిమాలలో ఉత్తమ నటన ప్రదర్శన ఎవరు చేశారో చూస్తారు. ఈ 'పుష్ప' అనే కథలో ఎన్నో యాంగిల్స్‌లో తన నటనను చూపించాడు అర్జున్. డాన్స్ పరంగా గానీ, హావభావాల పరంగా గానీ, ఇక్కడ అదేదో పెట్టుకొని అనడం గానీ, అండ్ నెక్స్ట్ మళ్ళీ అదేంటి 'ఉగ్రగంగమ్మ' జాతరలో ఆ పూనకం వచ్చినట్టు ఊగడం గానీ, క్లైమాక్స్‌లో మెడలు కొరికే ఒక అఘోరాలాగా మారి మెడలు కొరకడం గానీ, డిఫరెంట్ షేడ్స్‌లో, డిఫరెంట్ యాంగిల్స్‌లో, డిఫరెంట్ నటనని కనబరిచాడు. కామెడీలో కామెడీ గానీ, రొమాన్స్‌లో రొమాన్స్ గానీ ఇట్ హ్యాపెన్స్. సో, ఆస్కార్ లెవెల్ నటుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు బన్నీలో ఎప్పుడో ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఇది కొత్తగా ఏం లేదు. ఈసారి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం బన్నీని లైక్ హౌ ఎన్టీఆర్ నామినేటెడ్, ఎన్టీఆర్ లాగా బన్నీని కూడా మనం ఆ స్థాయిలో చూసే అవకాశం అయితే ఉంది. అర్హుడు చెప్పాలి అంటే. అండ్ 'పుష్ప' కూడా ఇట్స్ ఎ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ. కాబట్టి అవార్డు వచ్చినా తప్పులేదు. ఓకే.